ఆ జిల్లా కాంగ్రెస్ కు పెట్టని కోట. అలాంటి చోట ఆయన సీనియర్ మంత్రి ఫైర్ బ్రాండ్ అనే అడిషనల్ నేమ్ కూడా ఉంది. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులే దానికి కారణమన్న ముచ్చట వినిపిస్తోంది. అందులోనూ అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న వార్ కూడా కారణమేనని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కథ? నల్గొండలో మున్సిపోరు వేడి, పార్టీకి ఇరకాటం, మంత్రికి సంకటం, మేయర్ పదవిపై నేతల పంతం. కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది నల్లగొండ జిల్లా. జిల్లా నుంచి ఉద్దండులైన కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అండ్ సన్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల వేళ అందరి దృష్టి జిల్లా మీద కేంద్రీకృతమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ నల్లగొండ కావడంతో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు ఎన్నిక ఇజ్జత్ కి సవాల్గా మారిపోయింది. కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కాబట్టి సహజంగానే ఉత్కంఠ ఏర్పడింది. ఫస్ట్ టైం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ కావడం కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇందులోనూ ఇక్కడ అధికార పార్టీలో పోటాపోటీ పరిస్థితులు మంత్రికి తలపోటు తెచ్చేలా ఉన్నాయట. నల్లగొండ గడ్డ మంత్రి కోమటిరెడ్డికి అడ్డ. 2018 మినహా వరుసపెట్టి ఇక్కడ విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఆయన. అందుకే ఇక్కడ ఆయన అనుచరగణం కూడా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారేలా ఉంది. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరినట్టు కనిపిస్తోంది. సాధారణంగా అయితే మంత్రి కోమటిరెడ్డికి వీళ్ళిద్దరే అన్ని తామై వ్యవహరిస్తుంటారు. కానీ ఇప్పుడు మేయర్ పదవి ముందుకొస్తుండడంతో తీరు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీగా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే భరోసా ఉండడంతో మేయర్ పదవి ఎవరికనే విషయంలో తగాదా మొదలైందట. కీలక అనుచరుల మధ్య ఈ కోల్డ్ వార్ మంత్రికి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. 2014లో కూడా ఈ ఇద్దరి మధ్య ఇదే రకమైన పోటీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇద్దరూ గట్టిగానే పోటీ పడ్డారు. కానీ చివరకు మంత్రి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి సతీమణి జానకిని చైర్మన్ క్యాండిడేట్ గా ప్రకటించారు. అప్పుడు ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. దీంతో చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ శ్రీనివాస్ రెడ్డికి మోహన్ రెడ్డికి మధ్య విభేదాలకు అలా బీజం పడింది. తర్వాత కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు నచ్చక బీఆర్ఎస్ లోకి వెళ్లారు బుర్రి శ్రీనివాస్ రెడ్డి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కాంగ్రెస్ లో కీలకంగా మారిపోయి బడా నేతగా ఎదిగారు మోహన్ రెడ్డి. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహా మరికొంతమంది కౌన్సిలర్లు గంపకొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేయడంతో మరోసారి రచ్చ షురూ అయింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోమటిరెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచి ఢిల్లీ బాట పట్టడంతో నల్లగొండ పార్టీ బాధ్యతలు మోహన్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. అలా తన ఇద్దరు అనుచరుల మధ్య చిటపటలు కొనసాగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపు కోసం ఇద్దరు కలిసికట్టుగానే పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మరోసారి మేయర్ పదవి ఇద్దరు నేతల మధ్య చిచ్చురాజేసింది. మంత్రి కోమటిరెడ్డికి కుడి ఎడమ భుజాలుగా ఉన్న ఇద్దరు నేతలు పదవి కోసం కొట్టుకుంటున్న తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు అధికారికంగా మేయర్ ఎవరనేది ప్రకటించినప్పటికీ శ్రీనివాసరెడ్డి భార్య చైతన్యారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల నల్గొండ వచ్చిన మంత్రి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా మేయర్ క్యాండిడేట్ ను కన్ఫర్మ్ చేయడం పట్ల మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ తనను కాదని పార్టీ మారిన శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇవ్వడం పట్ల కినుకు వహించారట. పార్టీ అధికారంలో లేని 10 ఏళ్లలో క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చిన మోహన్ రెడ్డికి ఏదో ఒక కీలక పదవిని ఇప్పించాలని మంత్రి వెంకటరెడ్డి తీవ్రంగానే ప్రయత్నించినా పార్టీలో సామాజిక సమీకరణాల్లో అది కలిసి రాలేదు. ఇప్పుడు మేయర్ రూపంలో కలిసొచ్చిన అవకాశం కూడా చేజారితే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. అందుకే మంత్రికి షాక్ ఇచ్చేలా బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యకి పోటీగా తన భార్య జానకిని కార్పొరేటర్ గా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారట మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మీడియా కథనాల దుమారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రి కోమటిరెడ్డికి ఇప్పుడు సొంత ఇలాఖాలో నేతల ఆధిపత్య పోరు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోందట. నల్గొండ కార్పొరేషన్ గా అవతరించినందుకు సంతోషపడాలో లేక కాంగ్రెస్ లో ఇంటి పోరుతో బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో హస్తం కార్యకర్తలు ఉన్నారట. మరి పరీక్షను మంత్రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.